రైట్ తెలంగాణ సెట్స్ పరీక్షల షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. అయితే ఏప్రిల్ నుంచి జూన్ వరకు నిర్వహించే వివిధ రకాల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఏపీ సెట్, ఎడ్సెట్, లా సెట్ సహా అన్ని రకాల ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించింది. అయితే ఇంటర్ విద్యార్థులకు ఎంతో కీలకమైన ఏపీ సెట్ ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు వివిధ తేదీల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 29న 30 తేదీల్లో అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షలు, మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. అయితే మే 12న ఈసెట్, ఎడ్సెట్ ను జూన్ 1న నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. వీటితో పాటు జూన్ 6న లాసెట్, పీజీ లాసెట్ ఒకే రోజు నిర్వహిస్తున్నారు. జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్, జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈసెట్ పరీక్షలు జరగనున్నాయి. రైట్ తెలంగాణ సెట్స్ పరీక్షల షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు నిర్వహించే వివిధ రకాల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఏపీ సెట్, ఎడ్సెట్, లా సెట్ సహా అన్ని రకాల ప్రవేశ పరీక్షలను తేదీలను ప్రకటించింది. రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, తెలంగాణలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ రకాలైనటువంటి ఏదైతే పోటీ పరీక్షలు ఉంటాయో వాటికి సంబంధించి సెట్లకు సంబంధించి ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ అయితే ప్రకటించడం జరిగింది. 3 నెలల పాటు నిర్వహించే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల పాటు వివిధ తేదీల్లో నిర్వహించే వివిధ రకాలైనటువంటి సెట్లకు సంబంధించి నోటిఫికేషన్ ఈ రోజు షెడ్యూల్ అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏప్రిల్లో 29, 30వ తేదీన ఈఏపీ సెట్ నిర్వహించారు. అగ్రికల్చర్, అదేవిధంగా ఫార్మసీకి సంబంధించి ఎగ్జామ్ నిర్వహించబోతా ఉన్నారు. ఎంట్రన్స్ టెస్ట్, అదేవిధంగా మే 2 నుంచి 5 వరకు ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించబోతా ఉన్నారు. మే 12న ఈ సెట్, జూన్ 1వ తేదీన ఎడ్ సెట్, అదేవిధంగా జూన్ 6న లా సెట్, అదేవిధంగా పీజీ లా సెట్, జూన్ 8, 9న ఐ సెట్ నిర్వహించబోతా ఉన్నారు. జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈ సెట్ నిర్వహించబోతా ఉన్నారు. అదేవిధంగా జూన్ 11 నుంచి 14 వరకు ఈ సెట్. అంటే ఇక్కడ మనం అన్ని రకాలైనటువంటి సెట్లకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నత విద్యా మండలి ఇప్పటికైతే షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. సో విద్యార్థులకు ఎక్కడా కూడా వాళ్ళకు సమయం వృధా కాకుండా ముందుగానే షెడ్యూల్ ప్రకటించడం వల్ల ఆయా తేదీలకు సంబంధించి వాళ్ళు ప్రిపేర్ కావడానికి సమయం కూడా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అయితే భావించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తర్వాత నోటిఫికేషన్ కూడా ఒక్కొక్కటిగా అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. Right, Raju. Thank you for the updates.